అందరికీ నమస్కారం అండి. మీరంతా బాగున్నారా? నేనండి మీ కృష్ణను. కృష్ణాస్ వాయిస్కి స్వాగతం. ఈరోజు కొత్త నవలను చదవాలని మీ ముందుకొచ్చాను. కోగంటి విజయలక్ష్మి గారు రచించిన అన్వేషణ నవలని చదవబోతూ ఉన్నా. తాంత్రికుల ఆత్మలకు నిలయమైనటువంటి నగరం, చారిత్రక పరిశోధకులకు అంతుపట్టని శిథిల నగరం కాళికాపురం. అది ఎక్కడుంది? అక్కడికి అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతోటి తిరిగి రారు. ఏమిటా మనము? ఊహకు అందని ఎన్నెన్నో చిక్కుముడులకు ఒక్కటే సమాధానం. ఉత్కంఠ రేకెత్తించే టెరిఫిక్ అండ్ అడ్వెంచరస్ సీరియల్ కోగంటి విజయలక్ష్మి గారి రచన అన్వేషణ. ఆకాశం భయంకరంగా గర్జించింది. ఎక్కడో పిడుగుపడినట్టుగా పెట్టిల్లు మంది. సైక్లోనా? సిగరెట్ బిట్యాస్ట్రేలో నొక్కుతూ అడిగాడు బిల్హణుడు. కావచ్చు అన్నాడు కపర్ది. సార్, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తాను రమ్మన్నారు ప్రశ్నించాడు ఆర్యమిత్ర. అవును అన్నట్టు తల పంకించాడు బిల్హణుడు. మీరు పిలిచారు అంటే అది చాలా ఇంపార్టెంటే అయి ఉండాలి అంది తపతి. ఆమెకు సమాధానంగా చిన్నగా నవ్వాడు బిల్హణుడు. చెప్పి నవ్వు అన్నాడు వనమాలి. డియర్ ఫ్రెండ్స్, పారాసైకాలజీ ప్రొఫెసర్గా 18 ఏళ్ళు పనిచేశాను. పారాసైకాలజీలో కాకలు తీరినటువంటి డాక్టర్ హెరాల్డ్, రస్సెల్ రూర్గ్, ప్రొఫెసర్ మట్టాకి, హర్రీ ప్రైస్ లాంటి ఉద్దండుల్లాగా అతీంద్రియ శక్తుల ఉనికి గురించి పరిశోధన చేయాలని ఎన్నాళ్ళుగానో నా ఆశ, తపన అంటూ ఆగాడు. ఆల్ ది బెస్ట్ అన్నాడు వనమాలి. నువ్వు ఊహాలోకాల్లో విహరిస్తూ కథలల్లి నవలలు రాసి జనాల మనకి విసిరినట్టుగా కాదు భాయ్ పరిశోధన అంటే అన్నాడు బిల్హణుడు. వనమాలి నవ్వాడు. రవికాంచని చోటు కవి కాంచును అన్నారు. మా రచయితలు మనోనేత్రంతో చూడలేని దృశ్యాలు లేవు, కాంచని ప్రదేశాలుండవు. ఆత్మ అంటే ఏమిటి? మరణం మనిషి జీవితానికి చరమాంకం కాదా? అష్టసిద్ధులు పొందినటువంటి యోగులకు అసాధ్యమన్నది ఉండదా? అద్భుతాలు సృష్టించగలిగేటటువంటి షట్చక్రాలు మానవదేహంలోనే ఉన్నాయా? జనన మరణాల నిరంతర చక్రభ్రమణాన్ని మనిషి శాసించగలడా? శరీరంలో సూక్ష్మదేహం కూడా ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైనటువంటి జవాబులు కావాలంటే యూనివర్సిటీల బందీఖానా నుంచి విముక్తులమై అద్భుతాలు జరిగిన చోటుకి వెళ్ళి పరిశోధించాలి. అప్పుడే సత్యాలు కూడా వెలుగులోనికి వస్తాయి. వాటిని ప్రూవ్ చేయాలంటే విశ్వమంతా తిరగాలేమో అన్నాడు వనమాలి. నాకొక సందేహం అన్నాడు కపర్ది. నువ్వు ఆంథ్రోపాలజిస్టువి, నీ సందేశాలు చాలా వాల్యుబుల్. అదేంటో చెప్పు. అసలు ఈ అతీత శక్తులు గట్రా ఉన్నాయంటావా? ఉన్నాయనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏమిటవి? ఫ్రాయిడ్ అంతటి శాస్త్రకారుడు చివరి దశలో వచ్చే జన్మంటూ ఉంటే నేను అతీంద్రియ విజ్ఞానం మీదే పరిశోధన చేస్తాను అని ప్రకటించాడు. అంటే దైవిక మానవాతీత శక్తుల ఉనికి అబద్ధం కాదని తెలుస్తూనే ఉంది కదా. మనది వేదభూమి. భారతీయులు ఆధ్యాత్మికవాదులని, తపస్సంపన్నులని విదేశీయుల యొక్క భావన. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి తపస్సంపన్నులు, మాస్టర్ అరవిందులు వంటి యోగులు వాళ్ళ మహిమలు చూశాకే యూరోపియన్స్ అంతటి వాళ్ళు కూడా అభిప్రాయానికి ఏకీభవించారు. సరే, మానవాతీత శక్తులు ఉన్నాయనే అనుకుందాం. వాటిని ప్రూవ్ చేయటం ఎలా అడిగాడు. బిల్హణుడు ఒక్క క్షణం దీర్ఘంగా చూశాడు. కాళికాపురం వెళ్ళగలిగితే ప్రూవ్ చేయగలం అన్నాడు దృఢంగా. కాళికాపురమా? అదెక్కడుంది అడిగాడు ఆర్యమిత్ర ఆతృతగా. బిల్హణుడి శిష్యుడివి కదా, అనుకున్నంత తపన నీకు కూడా ఉన్నట్టుందే నవ్వాడు వనమాలి. అవును, మా మాస్టరీ అడుగుజాడల్లోనే నడుస్తాను. దట్స్ గుడ్. బిల్హణుడు మాట్లాడసాగాడు. కౌళికాపురం మామూలు నగరం కాదు. ఎందరో ఉద్దండ తాంత్రికులను సృష్టించినటువంటి గొప్ప పురాతన నగరం. 5000 సంవత్సరాలకు పూర్వం ఉజ్జయిని కాపాలికుల కేంద్రం. అక్కడ విక్రాంత భైరవుని దేవాలయం ఉంది. అప్పట్లో ఆ ఆలయం తాంత్రిక క్రియలకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ప్రాచీన కాలంలో ఈ ఆలయం
ఊకలేశ్వర్ మహాదేవుగా పేరు పొంది ఉన్నది. స్కంద పురాణంలో అవంతిక ఖండంలో ఈ మందిర వర్ణన గురించి ఉంది. తాంత్రికాచారాలకు తంత్ర విద్యార్జనలకి ప్రసిద్ధి పొందినటువంటి ఉజ్జయిని కంటే మరింత పురాతనమైనది కౌళికాపురం. అరణ్యాంతర్భాగాన ఉన్నటువంటి కౌళికాపురం నిండా తాంత్రికాచార్యులు వారి శిష్యగణమే ఉండేది. దేశ దేశాల నుంచి చక్రవర్తులు, మహారాజులు తమకి అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని కౌళికాపురానికి పంపి మంత్రతంత్ర విద్యలందు శిక్షణను ఇప్పించేవారు. ఎందుకు అడిగాడు వనమాలి. తమ రాజ్యంలోనికి క్షుద్రశక్తులు అనేవి ప్రవేశించకుండా చేయటానికి. సీ కౌళికాపురం ఎంత ప్రాచీనమైనదో తెలియదు, కానీ ఈ నగరాన్ని గురించి, ఇక్కడ జరిగే సాధనల గురించి ఊహకందని కాలం నాటి యామళ్ళో డీస భూతడామరాదులు అనేటటువంటి అసంపూర్ణ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దీన్ని హరహర దేవుడు అనేటటువంటి కవి ప్రధానంగా రచించాడు. అంటే అన్నాడు కపర్ధి. అంటే ఇదొక అర్థంలో కపాలధారి అయినటువంటి పరమేశ్వరుని కౌలాచారంలో తాంత్రికులు చేస్తున్నటువంటి సేవగాను, రెండవ అర్థంలో పంచతత్వములను స్వీకరించి మూల మంత్రార్థాన్ని తెలుసుకున్నటువంటి ప్రతిసాధకుడు కూడా శివుడేనని వర్ణిస్తూ ఉన్నది అంటూ సీట్లోంచి లేచి పచాలు చేసాగాడు. టాపిక్స్ ఆసక్తిగానే ఉన్నాయి, ఇంకా చెప్పు. బిర్హనుడు కిటికీ దగ్గర ఆగి కట్టెను తొలగించి చూశాడు. వాన గుమ్మరిస్తోంది అన్నాడు. ఇక్కడి నుంచి ఇప్పుడప్పుడే కదిలేది లేదు అన్నాడు కపర్ధి. ఇంటికి ఆలస్యంగా వెళ్తే మీ ఆవిడ తిట్టదు? ఆ భయం లేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంది. కూతురి బుజ్జి బుజ్జి కాపురాన్ని చూసి రావాలని వెళ్ళింది. రచయిత గారి భార్య తిడుతుందేమో. పర్వాలేదులే, మంచి కథలల్లి చెప్పేయగలడు అన్నాడు బిల్హనుడు. నీకేం, ఆ జన్మ బ్రహ్మచారివి, ఎన్నైనా చెప్తావు అన్నాడు వనమాలి. సార్ ప్లీజ్ కంటిన్యూ అడిగాడు ఆర్యమిత్ర. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో వర్ణించబడినట్టుగా ప్రఖ్యాత దేవాలయాలు, నగరాలు కాలగర్భంలో కలిసిపోయిన ఆర్కియాలజీ వారి తవ్వకాలలో అవి బయలుపడి పురాణాలు కట్టుకథలు కాదని ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. ఒకనాడు ఘనంగా వెల్లివేసినటువంటి హరప్ప నాగరికత, శాతవాహనుల బౌద్ధారామాలు, నాగార్జునుడి విశ్వవిద్యాలయం వంటివి బయటపడ్డాయి. కానీ కౌళికాపురం గురించి ఆర్కియాలజీ వారు ఎక్కడా మెన్షనే చేయలేదు. ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ సర్వేల ప్రకారం తయారైనటువంటి జాబితాలో బాగున్నవి శిథిలమైపోయిన వాటిల్లో కానీ, కాలగర్భంలో కరిగిపోయినటువంటి ఆలయాలు, నగరాల లిస్టులో కూడా కౌళికాపురం పేరే లేదు. అంటే కౌళికాచార్యులు, తాంత్రికులు విరాజిల్లినటువంటి ఆ నగరం ఉనికిని వాళ్ళు పసిగట్టలేకపోయారన్నమాట. యామిలో డీస భూత డామరాదులలో వివరించినవన్నీ కూడా నిజమే అయితే, మామూలు వాళ్లకు జీవితకాలంలో ఎప్పుడూ తటస్థించినటువంటి అద్భుతాలు మనకు సాక్షాత్కరిస్తాయి. అవి ఏంటి సార్? కుతూహలంగా అడిగింది తపతి. మనం కౌళికాపురాన్ని కనుగొంటే అక్కడ చిత్ర విచిత్రాలు గోచరిస్తాయి. అది తాంత్రికులకు ప్రియమైనటువంటి నగరం కనుక మరణించిన తాంత్రికుల ఆత్మలు మనకు దర్శనమిస్తాయి. తంత్ర చెప్పేదాని ప్రకారం తాంత్రికులకు మరణించిన కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మోక్షం దొరకదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి, చారిత్రక పరిశోధకులకు తెలియనటువంటి కౌళికాపురం గురించి నీకెలా తెలిసింది అడిగాడు వనమాలి. లక్కీగా ఆ వివరాలు నాకు దొరికాయి. ఫోన్ ట్రింగ్ మంది. బిర్హానుడు చెప్పడం ఆపి ఫోన్ కాల్ చేసి అటెండ్ అయ్యాడు. ఎస్, అయితే వెంటనే రా, వెయిట్ చేస్తాం. ఆ రిసీవర్ క్రెడిల్ చేశాడు. పాత్ర కూడా వస్తున్నాడు, అతన్ని కూడా ఇన్వైట్ చేశాను. లేట్ అయిందని ఫోన్ చేశాడు అన్నాడు బిల్హనుడు అందరితో. పాత్రోనా అడిగాడు కపర్ధి. ఎస్, ఆర్కియాలజిస్టు పాత్రో. ప్లీజ్ కంటిన్యూ అడిగాడు వనమాలి. హరిహరదేవుని గ్రంథంలో కౌళికాపురం గురించి, ఆ నగరంలోని విచిత్రాలు, విశిష్టతల గురించి వివరంగా ఉన్నాయి. ఆ గ్రంథం యాదృచ్ఛికంగా నాకు లభించింది. కౌళికాపురం, గమ్మత్తైనటువంటి పేరు అన్నాడు ఆర్యమిత్ర. బయట కారాగిన శబ్దం, వెనువెంటనే డోర్ తీసి వేసినటువంటి శబ్దం. పాత్ర వచ్చినట్టున్నాడు. 2 క్షణాల్లో తలుపు తోసుకుని లోపలికి వచ్చి మళ్ళీ తలుపులు మూశాడు పాత్ర.
వెల్కమ్ మిస్టర్ పాత్రో అన్నాడు బిల్హణుడు. థ్యాంక్ యూ అంటూ లోనికొచ్చాడు. అందరూ పాత్రకి హలో చెప్పారు. ఏదో పెద్ద వెంచర్ చేయబోతున్నట్టుగా ఉన్నాయి మీ వదనాలు కూడాను. ఎస్, అడ్వెంచర్ చేయాలని అన్నాడు బిల్హణుడు. పాత్రో నవ్వాడు. జోక్ కాదు, మనందరం ఒక టీంగా ఏర్పడి ఈ ప్రపంచానికి కొత్త విషయాలను ఆవిష్కరించాలని నా ఆరాటం అన్నాడు బిల్హణుడు. పాత్రో అందరి వంక ఒకసారి చూశాడు. మనం డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం, లోపల ఏర్పాట్లను ఓసారి చూసొస్తాను. బిల్హణుడు లేచి లోపలికి నడిచాడు. ఆర్యమిత్ర పాత్రోకి విషయమంతా టూకీగా చెప్పాడు. కాసేపట్లో బిల్హణుడు వచ్చాడు. సారీ, ఇంకో అరగంట పడుతుంది. ఇట్స్ ఓకే, 8:15 అయింది అన్నాడు కపర్ది. సో నేను చెప్తాను మరి అన్నాడు అందరినీ చూస్తూ. విత్ ప్లెజర్, థ్రిల్లర్ స్టోరీ విన్నట్టుగా ఉంది అన్నాడు వనమాలి. తాంత్రిక శక్తుల్ని పొందడానికి సాధకులకు 3 రకాల ఆచార మార్గాలు ఉన్నాయి. అవి దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం. వీటిని బట్టి ఆయా శాఖలకు చెందినటువంటి తాంత్రికులను, వీరు నివసించేటటువంటి ప్రదేశాలను ఆయా శాఖలతోటి జతచేసి చెప్పటం వాడుకలోకి వచ్చింది. ఆ విధంగా దక్షిణాపురం, వామాపురం, కౌళికాపురం అనేటటువంటి 3 తాంత్రిక ప్రసిద్ధి పొందినటువంటి ప్రదేశాలు రూపొందాయి. అయితే మేధోజనం, పండితాగ్రేశ్వరులు, సాంసారికిచ్చే జీవులు ఆ 3 ప్రదేశాలను నోటితోటి పలికితే అనర్థం అంటూ నిషేధింపులోని పలికేవారు. బిల్హణుడు ఆగి అందరి వంక చూశాడు. అక్కడున్న అందరి కళ్ళల్లోనూ కొట్టొచ్చేంత ఆకృత కనిపిస్తుంది. ఒక్కోసారి దారి తప్పిన బాటసార్లు తమకు తెలియకుండానే నిషేధపురాలకి చేరుకునేవారు. అక్కడ కౌళి, తార, చోడసి, భువనేశ్వరి, చిన్నమస్త, ధూమవతి, మాతంగి, కమల అనే శక్తులు సంచరిస్తూ ఉండడంతో గుండెలు ఠారెత్తి స్పృహ కోల్పోవటమో మరణించడమో జరుగుతూ ఉండేది. ముందు 3 శాఖలుగా ఉన్నటువంటి తాంత్రికులు ఆ తర్వాత కౌలాచారం ద్వారా శీఘ్రగతిని తంత్రలో నిష్ణాతులవడం గమనించి అందరూ ఆ శాఖలో చేరిపోయారు. క్రమేపీ దక్షిణాపురం, వామాపురం కూడా కౌళికాపురంగా చలామణికి వచ్చేసాయి. ఇంతకీ ఈ కౌళికాపురం ఎక్కడుంది అడిగాడు వనమాలి. ఎలిఫెంట్ హిల్స్ ఆవల ఉన్నటువంటి అరణ్యంలో. మై గాడ్, ఎలిఫెంట్ హిల్సా అన్నాడు కపర్ది. అవును, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అనుకుంటాను అన్నాడు పాత్రో. కష్టమే, నేను రెడీయే అన్నాడు ఆర్యమిత్ర. నేనూను అంది తపతి. వేరే చెప్పాలా? ఎక్కడ ఆర్యమిత్ర ఉండునో అక్కడ తపతి ఉండును. అందరూ నవ్వేశారు. కానీ బాగా ఆలోచించుకుని దిగమ్మాయి ఇందులోకి, కపర్ది హెచ్చరించాడు. మీతో పాటే నేను, ప్రత్యేకంగా ఏం ఆలోచించాలి? అంత ధైర్యం ఉంటే సరే. నేను పారాసైకాలజీ స్టూడెంట్నని మర్చిపోతున్నారా? లేదులే, మధ్య మధ్యలో మీరు పాడుకునేటటువంటి డ్యూయెట్లు మమ్మల్ని చూడనివ్వాలి. అరణ్యంలో అదే మా వినోదం మరి. అందరూ నవ్వేశారు. బిల్హణుడు అందరి వంక చూశాడు ప్రశ్నార్థకంగా. మేము రెడీ అన్నట్టుగా చూశారు అంతా. బిల్హణుడు తృప్తిగా చూశాడు. గుడ్, అయితే మీకందరికీ ఓ విషయం చెప్పడం నా బాధ్యత. ఏమిటది అడిగాడు పాత్రో. జియాలజిస్ట్ సంజీవ్ దేవ్ నా ఫ్రెండ్ ఎలిఫెంట్ హిల్స్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూ మధ్యలోనే మరణించాడు. కారణం ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో అతని జూనియర్లు పరిశోధనలు ఆపేసి వెనక్కి వచ్చేశారు. వాళ్లలో ఓ యువకుడు పిచ్చివాడైపోయాడు. మరో యువకుడు ఆత్మహత్యను చేసుకున్నాడు. వీటిని ఎవ్వరూ ఏ కారణాలు చెప్పినా కూడా నేను మాత్రం వాళ్ళు కౌళికాపురం వెళ్ళటం వల్లే అలా జరిగింది అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ మొత్తం అంతా కూడా నిశ్శబ్దమే అలుక్కుంది. మనం మృత్యుకుహరంలోకి వెళ్ళబోతున్నామని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇందుకు ఇష్టం లేని వాళ్ళు మానేయవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఏమీ చేయలేం. వాస్కోడి గామా ఇండియాని కనిపెట్టి ఉండేవాడా? మహాత్ముడు మనకు స్వరాజ్యం తీయగలిగేవాడా అన్నాడు ఆర్యమిత్ర. దట్స్ గుడ్, కపర్ది నవ్వాడు. అయితే నెక్స్ట్ వీక్లో మన ప్రయాణం ఉంటుంది, అందరూ సిద్ధంగా ఉండండి అన్నాడు బిల్హణుడు. అందరూ తలలు ఊపారు. కావలసిన సరంజామా అంతే నేనే సిద్ధం చేస్తాను. మీరంతా మీ బట్టల బ్యాగులను తెచ్చుకోండి, సరేనా? హెడ్లైట్స్ కాంతిలో వేగంగా దూసుకుపోతూ ఉంది క్వాలిస్. ఆర్యమిత్ర డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. పక్కన ఉన్నాడు బిల్హణుడు.
మిగిలిన వారంతా వెనకాల సీట్లో రిలాక్సింగ్గా సర్దుకున్నారు. మనం సాహసయాత్రకి ఇంత త్వరలో బయలుదేరాల్సి వస్తుంది అనుకోలేదు. అంతా కలలలోగా జరుగుతూ ఉన్నట్టుగా ఉంది అన్నాడు కపద్ది. నేను అనుకోలేదు, కానీ లక్కీగా మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ చకచకా దొరికేశాయి. అందుకే అనుకున్న టైంకి బయలుదేరగలిగా అన్నాడు బిల్హనుడు. ఏమిటా ఐటమ్స్ అడిగాడు వనమాలి. స్లీపింగ్ బ్యాగ్స్, ఎమ్యూనిషన్, టిన్డ్ ఫుడ్, మెడిసిన్స్, రేడియో, మెటల్ డిటెక్టర్, కంపాస్, బైనాక్యులర్స్, కెమెరా, సోలార్ ల్యాంప్స్, థర్మల్ ఇమేజర్, హీటర్స్, పవర్ఫుల్ టార్చ్ లైట్స్ వగైరా వగైరా అన్నాడు బిల్హనుడు. అమ్మో, పెద్ద లిస్టే అన్నాడు విశ్వంజీ. తప్పదు, మనం వెళ్తోంది అత్యంత ప్రమాదకరమైనటువంటి చోటుకి. మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇబ్బంది పడిపోతాం. మనం బహుశా చింతలపాడు వరకే వాహనం మీద వెళ్ళగలుగుతాం అనుకుంటాను అన్నాడు పాత్రో. ఎందుకని అడిగింది తపతి. అక్కడి నుంచి అడవి దట్టంగా ఉండి మన వాహనం ముందుకు వెళ్ళదు. అక్కడి నుంచి ఈ లగేజీ అంతా మనమే మోసుకోవాలా? అవును, కష్టం అనుకుంటే చెప్పు, ఇక్కడే దించేస్తా అన్నాడు బిల్హనుడు. కష్టమైనా ఇష్టమే, ఎందుకంటే అడ్వెంచర్స్ అంటే ప్రాణం. వాహనం సిటీ లిమిట్స్ దాటి అడవి మార్గాన్ని పట్టింది. స్వాగతం, సుస్వాగతం, తూర్పు కనుమల ఫారెస్ట్ డివిజన్ అన్న బోర్డు పెద్ద అక్షరాలతోటి దర్శనం ఇచ్చింది. వాహనం ముందుకెళ్తున్న కొద్దీ నిత్యం వినిపించేటటువంటి సిటీ రణగొణ ధ్వనులు చెవికి సోకటం లేదు. పేరు తెలియనటువంటి పక్షుల అరుపులు, ఇంజన్ ధ్వని కలగలిసిపోయి గమ్మత్తైనటువంటి శబ్దం రిథమిక్గా వినిపిస్తూ ఉంది. అక్కడక్కడ పొగ ఆకాశాన్ని అంటుతూ కనిపిస్తూ ఉంది. ఏమిటా పొగ అన్నాడు విశ్వంజీ. ఫారెస్ట్ సిబ్బంది అడవిలోని చెత్తా చెదారాన్ని ఒక దగ్గర పోగేసి నిప్పంటిస్తారు అన్నాడు బిల్హనుడు. గొప్ప థ్రిల్లింగ్గా ఉంది అన్నాడు వనమాలి. ఉంటుంది, ముందు ముందు అన్నీ థ్రిల్సే. వాహనం ముందుకు సాగుతున్న కొద్దీ ట్రైబర్స్ కనిపించసాగారు. కొందరు కట్టెల మూపులతో పుట్టతేనె, పళ్ళు, కాయలు లాంటివి పట్టుకుని చెట్ల మధ్య నుంచి సాగిపోవటం కనిపిస్తుంది. వనమాలి నోట్బుక్ తీసుకుని ఏదో రాసుకోసాగాడు. ఏంటి రాస్తున్నావు అన్నాడు పాత్రో. ఈ పరిసరాల గురించి, మన ప్రయాణం సాగుతున్నటువంటి తీరు గురించి రాస్తున్నాను. రేపు నేను రాయబోయేటటువంటి నవలకి మేత. మాటల్లోనే వాహనం తూర్పు కనుమలకి అంతానికి చేరుకుంది. బహుశా మరో 1-1.5 కిలోమీటర్ల దూరం మాత్రమే మన వాహనం ముందుకు వెళ్తుంది. అక్కడి నుంచి నడవాల్సిందే అన్నాడు బిల్హనుడు. మరో కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట ఉత్సాహంగా అన్నాడు ఆర్యమిత్ర. బట్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి? ఇక్కడ నుంచి చింతలపాడు వచ్చే వరకు మరో ఆటవిక గూడెం లేదు. దట్టమైనటువంటి అడవి మార్గం ఇది. క్రూర మృగాల వంటి వాటి బారిన పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అందరం ఒకే దగ్గర ఉండాలి. గుంపులో నుంచి ఎవ్వరూ విడిపోరాదు చెప్పాడు బిల్హనుడు. అలాగే. వాహనం మరో కిలోమీటర్ వెళ్ళి ఆగిపోయింది. దారి మూసుకుపోయింది. గెట్ డౌన్ అంటూ కిందకి దిగాడు బిల్హనుడు. అందరూ దిగి చుట్టూ చూశారు. అదిగో అక్కడ క్యాంప్ టెంట్ వేసుకోవచ్చు అన్నాడు ఆర్యమిత్ర. అందరూ అటు చూశారు. ఒక పక్కగా చదునుగా ఉన్నటువంటి ప్రదేశం పెద్దగా కనిపించింది. ఎస్, యు ఆర్ రైట్ అంటూ బిల్హనుడు అటు నడిచాడు. అందరూ అనుసరించారు. అక్కడ పచ్చగడ్డి తివాసి పచ్చినట్టుగా ఉంది. నేల కాస్త ఎగుడు దిగుడుగా ఉన్నా విశాలంగా ఉంది. ఆర్యమిత్ర, తపతి చకచక క్యాంప్ టెంట్ వేస్తూ ఉంటే అందరూ తలో చెయ్యి వేశారు. గెటిన్ గెటిన్ అంటూ బిల్హనుడు లోపలికి నడిచాడు. అందరూ లోపలికి చేరుకున్నారు. ఆర్యమిత్ర, కపద్ది సామాన్లన్నీ టెంటులోనికి చేర్చారు. విశ్వంజీ సోలార్ ల్యాంప్ వెలిగించాడు. పాల వెలువల్లే శ్వేతవర్ణపు కాంతితోటి నిండిపోయింది అక్కడంతా. అందరిలోనూ ప్రయాణం బడలిక. క్యాంప్ ఫైర్ వెలిగించి కార్పెట్ వేసుకుని అంతా కూర్చున్నారు. వేడిగా టీ తాగుదాం అన్నాడు బిల్హనుడు. ఓ ఎస్ అన్నారు అంతా. తపతి సోలార్ హీటర్ మీద 4 కప్పుల టీ తయారు చేసి స్నాక్స్తో పాటుగా అందరికీ సర్వ్ చేసింది. అతీత శక్తుల్ని సాధిస్తామో లేదో కానీ ఈ ప్రయాణం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది అన్నాడు విశ్వంజీ. అవునవును అన్నారు అంతా. బిల్హనుడు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు వనమాలి.
మన ప్రయాణం చివరిదాకా ఇలాగే సాగుతుంది అనుకుంటున్నారా? సాగకపోవచ్చు, ప్రమాదాలు కూడా ఎదురవ్వచ్చు. అయినా పర్వాలేదు. ఇలాంటి అనుభవం పొందాలనేగా ఇటుగా వచ్చాం. రచయితవు కదా, బాగా చెప్పావు. రాజుకున్న కొద్దీ మరింత వెచ్చదనాన్ని అందిస్తూ ఉంది క్యాంప్ ఫైర్. ఏదైనా మాట్లాడండి, అందరినీ చూస్తూ అన్నాడు బిల్హణుడు. అసలు దెయ్యాలంటూ ఉంటాయంటావా? అడిగాడు వనమాలి. ఎస్, దృఢంగా అన్నాడు బిల్హణుడు. ఎలా చెప్పగలవు? ఆధారాలున్నాయా? డాక్టర్ హెరాల్డ్ అనుభవంలో దెయ్యాలు 4 రకాలు. ఏమిటవి? ఆసక్తిగా అడిగాడు కపర్ధి. మొదటివి ఘోస్ట్ అంటే భూతాలు, ఎప్పారిషన్స్ అంటే పిశాచాలు, ఫోల్డర్ గీస్ట్స్ అంటే బ్రహ్మ రాక్షసులు, ఎరోటిక్ గెటిటిటీస్ కామిని పిశాచాలు. వనమాలి నవ్వాడు. ఎందుకు నవ్వావు? నేను చాలా మ్యాగజైన్లు, నవలల్లో ఇలాంటివి చదివాను. డాక్టర్ స్మిత్ ఇలా అన్నాడు, ప్రొఫెసర్ హచ్ అలా అన్నాడు అంటూ ఎక్కడి విషయాల్లో రాస్తారు. అవన్నీ చదవడానికి బాగానే ఉంటాయి. నమ్మాలంటేనే సర్రమని శబ్దం. అందరూ ఎంట్రన్స్ వైపు చూశారు. క్యాంపు టెంట్ తాలూకు జిప్ పూర్తిగా క్లోజ్ చేయనట్టుగా ఉంది. ఆ ఖాళీలో నుంచి లోపలికి తలపెట్టి చూస్తూ ఉంది ఒక తోడేలు. దాని కళ్ళు తలుక్కుమంటూ ఉన్నాయి. పదునైన పళ్ళు కత్తి మొనల్లా ఉన్నాయి. గో అవే బ్లడీ యానిమల్, నేల మీద బూటకాలతో గట్టిగా చరుస్తూ అన్నాడు బిల్హణుడు. మరుక్షణం వెనక్కి దూకి మాయమైపోయింది అది. ఆర్యమిత్ర వెళ్ళి జిప్ పూర్తిగా క్లోజ్ చేశాడు. జాకల్, వెరీ వైలెంట్ యానిమల్ యూనో. ఒక్కోసారి మూకుమ్మడిగా మీద పడి దాడి చేస్తాయి అన్నాడు కపర్ధి. డోంట్ వరీ, మన ముందు ఉన్నటువంటి లేటెస్ట్ వెపన్స్ ముందు వాటి ఆటలు ఏమీ సాగవు. తొణక్కుండా అన్నాడు పాత్రో. తమ దగ్గర ఉన్నటువంటి 3 మిషన్ పిస్టల్స్, ఓ యారోగన్, ఫైర్ క్రియేటర్ గుర్తొచ్చాయి అందరికీ. 9 కావస్తుంది. తిన్న చేద్దామా అన్నాడు బిల్హణుడు. ఆకలి దంచేస్తోందోయ్ అన్నాడు విశ్వంజీ. తపతి లేచి క్యాన్వాస్ బ్యాగ్ తెచ్చింది. టిండు ఫుడ్స్, రెడీమేడ్ చికెన్ మంచూరియా, బ్రెడ్ జాము అన్నీ తెచ్చి అందరి మధ్యలో ఉంచింది. పేపర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్ పంచింది. అందరూ తమకు కావలసినవి ప్లేట్స్లో వేసుకుని తినసాగారు. నేను ఇందాక చెప్పినటువంటి విషయం నమ్మశక్యంగా లేదన్నావు కదూ? కొంతవరకు కరెక్టే. అయితే హెరాల్డ్ తన జీవితం అంతా పారాసైకాలజీ పరిశోధనల కోసమని వెచ్చించి ఎంతో శ్రమపడి విలువైనటువంటి సమాచారాన్ని సేకరించాడు. ఆ సమాచారాన్ని తను తెలుసుకున్నటువంటి అద్భుత విషయాలను వరల్డ్ సైన్స్ ట్రేడ్లో ఎందరో ప్రసిద్ధ శాస్త్రకారుల ఎదుట సశాస్త్రీయంగా ఆవిష్కరించాడు. ఎలాగా అడిగాడు విశ్వంజీ ఆతృతగా. డాక్టర్ హెరాల్డ్ లెక్కలేనని ఆత్మల మాటల్ని రికార్డ్ చేసి వాటిని శాస్త్రకారులకు వినిపించాడు. వాట్? ఆత్మల మాటలను రికార్డ్ చేయటమా? ఆశ్చర్యపోయాడు వనమాలి. అవును, అదెలాగా? గోనియోమీటర్ ద్వారా. గోనియోమీటర్? అందరి నోళ్ళు నెమ్మదిగా పలికాయి. అరచేతి సైజులో ఉంటుంది అది. దానిలో అగ్గిపెట్టి సైజులో ఉన్నటువంటి క్యాసెట్ ఉంటుంది. అందులో టేపు మామూలు టేప్లోని మ్యాగ్నెటిక్ పవర్ కన్నా 1000 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. మామూలు టేప్ రికార్డ్స్ అని నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రదేశంలో రికార్డింగ్కు ఉపయోగిస్తే అందులోని గాలి, శబ్దం తప్ప మరేమీ ఎక్కదు. అదే గోనియోమీటర్ను ఉపయోగిస్తే గాలిలో మనకు తెలియనటువంటి, మనం గుర్తించలేని శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఈ తేడాకు కారణం గోనియోమీటర్లోని హై వాల్యుయేటెడ్ మ్యాగ్నెటిక్ టేపే కారణం. ఇందులోని మ్యాగ్నెటిక్ కిరణాలు టేప్ మీద ఖాళీ లేకుండా పరుచుకోవడంతో గాలిలోని అతి సూక్ష్మమైనటువంటి శబ్దాన్ని సైతం రికార్డ్ చేయగలుగుతుంది. అయితే అవి ఆత్మల మాటలే అని నమ్మటం ఎలాగా అన్నాడు పాత్రో. ఆ ఆత్మలు చెప్పినటువంటి వివరాల ప్రకారం వాళ్ళ ప్రస్తుత బంధువుల దగ్గరకు వెళ్ళి గోనియోమీటర్ ద్వారా వినిపించేవాడు. ఆ మాటలు, అందులోని విషయాలు విని, ఈ మాటలు మా తాతయ్య పోయి, ఈ మాటలు మా నాన్నవి, ఇవి మా అమ్మవి అంటూ సదరు బంధువులు కళ్ళనీళ్ల పర్యంతము అవుతూ ఉండేవారు. కొన్ని ఆత్మలు తాము సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ దాచింది తమ బంధువులకు తెలపటం కూడా జరిగింది. ఆత్మల బంధువులు వెతుక్కుంటే ఆ ఆస్తులు నిజంగానే లభించడంతో డాక్టర్ హెరాల్డ్ పరిశోధనలు నిజమేనని వరల్డ్ సైన్స్ ట్రేడ్ సభ్యులు అంగీకరించారు. ఇలాంటివన్నీ ఫారిన్ కంట్రీస్లోనే చెప్తారు కానీ ఇండియాలో ఎక్కడైనా జరిగినట్టుగా నేను విననేలేదు అన్నాడు కపర్ధి.
అయితే సౌరాష్ట్రకు చెందినటువంటి కార్తిక్ త్రివేది గురించి మీకు చెప్తాను విను. అతనెవరు? అతను ఒక అతీంద్రియ విజ్ఞాన ఖని. గుజరాత్లో కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి భూకంపంలో ఎందరో మరణించారు. అలా మరణించిన వారి ఆత్మలలో వాళ్ళ బంధువులను మనసారా మాట్లాడుకునే అదృష్టం కల్పించినటువంటి వ్యక్తి కార్తిక్ త్రివేది. చనిపోయిన వారి ఫోటో కానీ వారు ఉపయోగించినటువంటి వస్తువు కానీ తీసుకుని వాళ్ళ పేరు ఉచ్చరించి తనలోని ఆవాహన చేసుకుంటూ ఉండేవాడు. వెంటనే దాని తాలూకు ఆత్మ అతనిలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ ఆత్మ తాలూకు బంధువులు ప్రశ్నల వర్షానికి ఇస్తారు. అప్పుడు ఆ ఆత్మలు కార్తిక్ త్రివేది ద్వారా తమ వారికి జవాబులు కూడా చెప్తాయి. బిర్హానుడు చెప్పేది వింటూ అందరూ ఆశ్చర్యాముదిలో మునిగిపోయారు. బిర్హానుడు తిరిగి చెప్పసాగాడు. ఇదంతా కట్టు కదా అని మనకు అనిపించవచ్చు, కానీ వాస్తవం వేరు. ఒక చిన్న పిల్ల తల్లి భూకంపంలో చనిపోయింది. ఆమె ఎలా ఉంటుందో త్రివేదికి తెలియనే తెలియదు. భూకంపానికి ముందు రోజు ఆమె ఏ కూర చేసిందో అతను ఆత్మ సాయంతో చెప్పగలిగాడు. ఇంకో పిల్ల ఫ్రెండ్ భూకంపంలో చనిపోయాడు. అతని పేరు సమీర్. ఓ కుటుంబంలో వదిన మరదళ్ళు ఒకే క్షణంలో ముచ్చు పాలయ్యారు. ఇలాగా ఎన్నో సంగతులు చెప్పగలిగాడు అతను. అతను చెప్పేటటువంటి ప్రతి అక్షరము నిజమేనని అహ్మదాబాదులో అతనున్నటువంటి చోటుని తీర్థంలాగా చుట్టుముట్టినటువంటి ప్రజానీకం ఒప్పుకుంది. అతను ఇదంతా డబ్బు కోసమో కీర్తి కోసమో చేయలేదు. మరణించిన వాళ్ళ బంధువులకు సాయం చేయటానికే ఇదంతా చేశాడు. 2 మాసాలు అహ్మదాబాదులో ఉండి తర్వాత తను పనిచేసే టెక్సాస్కి వెళ్ళిపోయాడు అతను. జన్మతః అతీంద్రియ జ్ఞానం గల త్రివేది తానెన్నడూ చూడనటువంటి చిత్రాలు మనసుకు స్ఫూర్తినిస్తూ ఉండగా వాటిని చిత్రీకరిస్తాడు. గతంలో ఎన్నడూ వినని సంగీతం వినిపిస్తే వెంటనే దాన్ని కంపోజ్ చేసి రికార్డ్ చేస్తుంటాడు. అతనికి తరచూ ఎవరివో అపరిచితుల గొంతులు వినిపిస్తూ ఉంటాయి. వెతికి వెతికి వాళ్ల గురించని తెలుసుకుంటూ ఉంటాడు. చెప్పటం ఆపి అందరి వైపు చూశాడు. అంతా ట్రాన్స్లో ఉన్నట్టుగా అలా ఉండిపోయారు. బిర్హానుడు లేచి వెళ్ళి తన లగేజ్లోని ఫైల్లో నుంచి కొన్ని పేపర్లు తీసుకొచ్చాడు. ఇవి చూడండి, మీకే తెలుస్తుంది అంటూ వాటిని అందరికీ ఇచ్చాడు. అవి రకరకాల మ్యాగజైన్లోంచి తీసినటువంటి జిరాక్స్ కాపీలు. అందరూ తలోటి తీసుకుని చదివారు. అందులో బిల్హానుడు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు అన్నట్టుగా చూశాడు బిల్హానుడు. అద్భుతం అన్నాడు కపద్ధి. అందరి కళ్ళల్లోనూ ఇది అని చెప్పలేనటువంటి ఉత్సుకత. కౌళికాపురం చేరుకుంటే అప్పుడు ఉంటుంది అసలైనటువంటి మజా అన్నాడు బిల్హానుడు జిరాక్స్ కాపీలను వెనక్కి తీసుకుంటూ. అవునన్నట్టుగా తలలు ఊపారు అంతా. ఓకే, ఇంకా విశ్రాంతి తీసుకుందాం అన్నాడు బిల్హానుడు. పాత్రలో వెళ్ళి స్లీపింగ్ బ్యాగ్స్ని తెచ్చాడు. అందరం ఒకేసారి నిద్రపోకూడదు, షిఫ్టులుగా క్యాంప్ గార్డు చేస్తూ ఉండాలి. ముందుగా నేనుంటాను అన్నాడు ఆర్యమిత్ర. సరే, నీ తర్వాత నన్ను లేపు అన్నాడు పాత్రో. అలాగే. బిల్హానుడు అప్పటికే తన స్లీపింగ్ బ్యాగ్లోనికి దూరిపోయాడు. అతని తల తప్ప మిగిలిన శరీరం అంతా కూడా బ్యాగులో ఇమిడిపోయింది. హఠాత్తుగా చూస్తే అతన్ని ఏ కొండ చిలువో మింగేస్తున్నట్టుగా ఉంది. అప్రయత్నంగా నవ్వేసింది తపతి. నవ్వినప్పుడు సొట్టలు పడ్డ ఆమె బుగ్గల్ని తడమాలన్న కోరికను బలవంతాన ఆపుకుంటూ ఆమెని చూస్తూ ఉండిపోయాడు ఆర్యమిత్ర. అది అర్థమైనట్టుగా అతని వంక చురుక్కున చూసి తన స్లీపింగ్ బ్యాగ్ విప్పింది. అందరూ క్రమంగా నిద్రలోకి జారుకున్నారు. ఆర్యమిత్ర టెంట్లో ఓ మూలనున్నటువంటి మెటల్ బాక్స్ తెరిచాడు. నల్లగా మెరుస్తూ కనిపించాయి మెషిన్ పిస్టల్స్. ఆ పిస్టల్ తీసుకుని బాక్స్ను మూసి బయటకు నడిచాడు. కాలి కింద పచ్చగడ్డి మెత్తని తివాచీలా ఉంది. వెన్నెల వెలుగులో గొప్ప చిత్రకారుడు గీసినటువంటి తైలవర్ణ చిత్రంలా ఉంది ప్రకృతి. కోగంటి విజయలక్ష్మి గారు రచించినటువంటి అన్వేషణ నవలను చదువుతూ ఉన్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.